హైదరాబాద్ నగరంలో ఒక అనూహ్యమైన గుండెలు పిండేసే సంఘటన జరిగింది. ఇది చూసిన వారందరినీ షాక్కి గురిచేసింది. ఒక సాధారణ వీధిలో జరిగిన ఈ ఘటన ఒకే క్షణంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ దారుణాన్ని గురించి విన్నవారందరూ ఎవరు చేశారు, ఎందుకు చేశారనే ప్రశ్నతో నిశ్చేష్టులయ్యారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వీధంతా ఒక నిశ్శబ్దం. కానీ ఒక భయంకరమైన వాస్తవం అక్కడే పడుంది. ఆ వాస్తవాన్ని చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టింది. ఆ భయంకరమైన వాస్తవం ఏమిటంటే, ఒక చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసి పడేశారు. ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులు క్లూస్ కోసం వెతుకుతుండగా సమీపంలోని సీసీ కెమెరాలు ఆ సత్యాన్ని రికార్డ్ చేశాయి. పోలీసులు ఆ ఫుటేజీలను చాలా జాగ్రత్తగా పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో ఒక వ్యక్తి కదలికలు చాలా అనుమానంగా కనిపించాయి. అతను రోజంతా రాత్రంతా అదే ప్రదేశం చుట్టూ తిరుగుతున్నాడు. అతని ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. పోలీసులు ఆ ఫుటేజ్ని స్థానికులకు చూపించారు. అప్పుడు అక్కడి వారంతా, అయ్యా, ఇతనే కదా ఇక్కడే అద్దెకుంటున్నాడు అని ఆ వ్యక్తిని గుర్తించారు. అప్పటి వరకు కేవలం అనుమానం మాత్రమే ఉన్న ఆ వ్యక్తి కదలికలు, ఆ రాత్రి అతని హావభావాలు పోలీసులకు చాలా క్లియర్గా ఒక సంకేతం ఇచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సంజయ్. పోలీసులు అతన్ని విచారించగా బాలిక హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అతను కన్నేసి లైంగిక దాడికి ప్రయత్నించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక తనను కాపాడుకోవడానికి ప్రయత్నించి ప్రతిఘటించడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. సోమవారం కుకట్పల్లిలో సంగీత్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద కలకలం రేపింది. ప్రతి ఇంట్లో, ప్రతి గుండెలో ఒకటే చర్చ నడుస్తోంది. మరి ఆ చిన్నారి తప్పేమిటి? ఒంటరిగా ఉన్న దోషమా, లేక మన సమాజం నిర్లక్ష్యమా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా భద్రత లేని వాతావరణం గురించి వారు భయపడుతున్నారు. ఇప్పుడు పోలీసులు సంజయ్ని కఠినంగా విచారిస్తున్నారు. అసలు అతడొక్కడే ఈ ప్లాన్ చేశాడా, లేదా దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతుంది. ఈ కేసు హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైంది. ప్రజలిప్పుడు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి దారుణానికి పాల్పడిన వాళ్లకు కఠిన శిక్ష తప్పదు. ఆ బాలికకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు.